హాయ్ హలో. ఇప్పుడు నేను చేసేది ఆనపకాయతో చేసే కోఫ్తా కర్రీ. దీనికి ముందుగా మసాలా ఐటమ్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. అన్నీ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనపకాయ తీసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేయాలి. తురుముకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ అంతా తీసేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం శనగపిండి అంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. పకోడీల పిండి ఉంటుంది కదా, అలాగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటే మంచిగా బాల్స్ లాగా తయారవుతాయి. ఆ తయారైన వాటిని అన్నీ ఒక 10 మినిట్స్ ఇలా బాల్స్లా తయారైన వాటిని ఒక 10 నిమిషాలు ఊరికనే ఆరబెట్టి తర్వాత మనము నూనె తీసుకోవాలి. గిన్నెలో తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నింటినీ వాటిలో వేసుకుంటే డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ వేగట్లేదు అనుకుంటే సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా బాగా వేగుతాయి. ఈ తయారైన వాటినన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. వాటిని కూడా ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేయాలి. అలాగే మనము మసాలా ఐటమ్స్ అన్నీ తయారు చేసి ఉంచుకున్నాం కదా, దాంట్లో ఈ రోస్ట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగే అదే గిన్నెలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత దాంట్లో ఈ మసాలా పేస్ట్ వేసుకొని వేపుకుంటే బాగా దగ్గరికి అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మనం టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. అలాగే దాంట్లో మనము ఒక కప్పుడు పెరుగు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ బాగా వస్తుంది. ఇలా బాగా తయారైన గ్రేవీలో మనము ఆనపకాయలో తీసేసిన వాటర్ ఉంచుకొని ఇందులో కలుపుకోవచ్చు. మసాలా వాటరు అన్నీ ఒక కప్పుడు దాకా వేసేసుకుంటే బాగా గ్రేవీలాగా ఉంటుంది. దాంట్లో ఈ కోఫ్తాలు తయారైన కోఫ్తా బాల్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో మనం పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీ రెడీ. ఇది రైస్తో తిన్నా బాగుంటుంది, లేకపోతే చపాతీకి, రోటీకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.